హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వర్షంలో మనమైతే అరకుకు బయలుదేరాం. కానీ ఇవ్వండి ఫుల్ వర్షం వస్తుంది. బంకులు ఆగుదాం ఇక్కడ. మా భద్రాచలం బంక్ ఇది. ఫ్యూలు కొట్టించుకోవాలి ఇక్కడ. బ్రో వర్షం ఇది ఫోన్తో అబ్రో ఇవ్వాలి మనల్ని. గైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ రైడ్ ఎట్లయితే ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తం అయితే నేనైతే రెడీ చేసుకుని అయితే వచ్చిన. తడవకుండా బ్యాగ్స్ అయ్యింది. సో మొత్తం రెయిన్ కోట్ అవన్నీ వేసుకున్నా. సో చూద్దాం మరి వర్షం కొంచెం తగ్గితే మళ్ళీ మనం అయితే స్టార్ట్ అవుదాం. అండ్ గైస్ మనమైతే ఇక డైరెక్ట్గా చింతూరులో కలుద్దాం. బైక్లో ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం ఇక ఫ్యూల్ ఇక్కడ. గాయస్ మనం ఇప్పుడే చింతూరు అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి తీసుకోవాలి. సో లెఫ్ట్కి తీసుకొని మనమైతే ఒడిషా నుంచి వెళ్తాం. సో లాస్ట్ టైం మనం వెళ్ళాంగా, సో అటు సైడ్ ఇగోండి ఈ లెఫ్ట్ వచ్చేసింది కదా. సో ఈ లెఫ్ట్లో నుంచి వెళ్దాం. యాక్చువల్లీ మనం పాడేరు అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే వర్షాల వల్ల అటు రూట్లు కొంచెం బంద్ అయిన అన్నట్టు డౌట్ పడుతుంది. ఎందుకని చెప్పేసి ఒడిషా నుంచే మనమైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇగోండి రవి బ్రో కూడా వస్తున్నాడు మనతో పాటు. అండ్ ఇలాగే మనం ముందుకెళ్ళిన తర్వాత ఒడిశాలోకి ఎంట్రీ కొడతాం. ఇక్కడ నుంచి ఎంట్రీ కొట్టిన తర్వాత అండ్ మల్కాన్గిరి నుంచి మనమైతే ఈసీ బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ఒడిషా బస్సులు ఎక్కి అయితే వెళ్తారు. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ అయినామంటే ఒడిషా స్టేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మనం 250 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆగినాం, ఒక దగ్గరకు వచ్చి మేమైతే ఆగినాం. సో కొంచెం బ్రేక్ తీసుకుందామని, ఏమన్నా కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి ఆగినాం. ఏం లేదు, ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం. సో అయ్యే తింటాం, ఇంకేం తినేది ఏం లేదు. 2 అవుతుంది అరకు వెళ్ళే వరకు, ఎందుకంటే మధ్యలో ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి. సో టైం అయితే అయితేనే ఉంటుంది. వీడియోని అయితే మీరైతే స్కిప్ చేయకండి. నేనైతే దారిలో వెళ్ళి ప్రతి ఒక్క లొకేషన్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను. గైస్ మనం ఇప్పుడు ఒడిశాలోని మల్కాన్గిరి డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాం. ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్. సో అన్నీ తీసుకెళ్తా ఉంటాను నేను. మల్కాన్గిరి క్రాస్ అవుతున్నాం మనం. ఇక్కడ ఒక లేక్ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఆగైతే మేమైతే లోపల అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. సో ఒకసారి ఇక్కడ వ్యూ చూపిస్తా చూడండి. Years later. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం అయితే ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఐరన్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళొద్దాం మనం. అండ్ వర్షం అసలు ఇటు అయితే చాలా వర్షం ఉంది అసలు. ఇవ్వండి, అందుకే నేనైతే కెమెరా అసలు తీయలేదు. సో ఇప్పుడైతే నేను చెప్పిన ఐరన్ బ్రిడ్జ్ ఇదే. సో ఆగండి అయ్యా, వావ్ సూపర్ బ్రిడ్జ్ యారా. సో బ్రిడ్జ్లో వేసుకుంటే కాకపోతే గైస్ మనమైతే ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. సో ఫుల్ వర్షం పడుతుంది, బ్యాక్ సైడ్ అవుతుందిగా. ఒక్కసారి అటు ఇటు చూపించేస్తా, ఎందుకంటే కెమెరా తడిచిపోతుంది. సో వర్షం కూడా బాగా పెరిగింది ఇక్కడ, విపరీతంగా ఉంది. Five minutes later.
ఫ్రెండ్స్ మేము అరకు దగ్గరికి వచ్చేసాం అండ్ ఓకే గైస్. సో ఈ వీడియోలో ఏంటి, వీడియోని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వర్షం స్టార్ట్ అవుతుంది. కెమెరా ఆపుతున్నాను.